జయంతి తొందరగా రా. ఆ ఏంటిది? నా ఫోన్ కట్ చేసింది. కట్ చేసిందా లేక సిగ్నల్స్ లేక కట్ అయిపోయిందా? ఓ, ఇంకా అక్కడే ఉండిపోయిందేమో. ఇంకోసారి ట్రై చేస్తే పోలా? ఏంటిది? మళ్ళీ కట్ చేసింది. ఏంటి కట్ చేస్తున్నావు? మాట్లాడొచ్చుగా. ఏం లేదండి, సాయంత్రం నుంచి క్రెడిట్ కార్డ్ కావాలా, హ్యాండ్ లోన్ కావాలని చావ కొడుతున్నారు. అందుకే కట్ చేస్తున్నాను. సరే కూర్చో, వెళ్దాం. ప్రతిసారి ఇలా కట్ చేస్తుందేంటి? అక్కడ వెళ్ళిన వెంటనే ఫోన్ చేయమని చెప్పాను. ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. ఎందుకనబ్బా? లాస్ట్ అండ్ ఫైనల్గా ట్రై చేస్తే పోలా? ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు దీంతో మాట్లాడటం ఎలా? ఈయన అసలు రూమ్ లోంచే బయటికి వెళ్ళరు. జయంతి, పాపని కింద పడుకోబెట్టొస్తాను. అలాగే. అమ్మా నేను. నువ్వని తెలుసులేవే. ఎందుకే ఇన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసేసావు, తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసావు? నా మొగుడనే సాల్తి ఎప్పుడు నా ముందే ఉంటాడు. ఏం చెప్పను, ఎలా చెప్పను, అందుకే ఫోన్ కట్ చేశాను. అది సరే గాని నిన్ను అర్జెంటుగా గోపి ఇంటికి ఎందుకు రమ్మన్నారు? అక్కడ ఏం జరిగిందేంటి? మన ప్లాన్లన్నీ బురదలో పోసిన పన్నీరు చేయడానికి కొండకి కట్టెలు, కోనేటికి నీళ్లు మోసినట్టయింది. మన ప్లాన్లన్నీ తలకిందులయ్యాయమ్మా. నా కళ్ళు బైర్లు కమ్మి తల గిర్రును తిరిగినట్టయింది. ఏంటి అంత దండకం చదివావు? అసలేం జరిగిందేంటి? ఏదైతే జరగకూడదని మనం ఇన్నాళ్లు తాపత్రయపడ్డామో తాపీగా అదే జరిగింది. ఏంటి? ఏంటమ్మా, ఆ అర్చనకి గోపికి శోభనం. ఏంటి శోభనమా? అవును తల్లి, శోభనమే. 9 గంటల నుంచి 10:30 వరకు దివ్యమైన ముహూర్తం ఉందట. నా చేతులతోనే దాన్ని అలంకరించి గదిలోకి పంపించొచ్చాను. ఈ పాటికి వాళ్ళిద్దరూ అయ్యో ఛీ! ఆ భాగ్యం ఎలా ఒప్పుకుంది? నేను దగ్గరున్న జ్యోతిషుడికి చెప్పించి ఒప్పించి దాన్ని వాయిదా వేయించాను కదే. నువ్వు చేయగలిగింది చేశావమ్మా. ఆ తాగుబోతు వెద ఉన్నాడే, అదే ఆ గోపి వాళ్ళ నాన్న. అతి తెలివి అని అతి తెలివితేటలు చూపించి మనం చెప్పించిన జాతకం బోటకం జోష్యం అబద్ధమని నిరూపించాడు. అందుకే ఇప్పుడు వాళ్ళ శోభనం జరుగుతోందమ్మా. అయినా నీ బుద్ధి ఏమైంది? ఈ విషయం ఇంత లేటుగా చెప్పావు. బుద్ధుంది కాబట్టే లేట్ అయింది. నాకు అక్కడికెళ్ళాకే విషయం తెలిసిందమ్మా. వెంటనే నీకు కాల్ చేద్దామంటే ఏ గోడకి ఏ చెవి ఉంటుందో, నా చెంప ఎక్కడ పేలుతుందోనని భయపడ్డాను. అందుకే ఏమీ చేయలేక మంచం మీద పూలు చల్లొచ్చాను. ఇప్పుడు నీకు చెప్తున్నాను, నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. సరే, ఆయన వస్తున్నట్టున్నారు. అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ప్లీజ్ అమ్మా, ఏదో ఒకటి చేసి శోభన ఆపేయమ్మా. అమ్మా సరేనమ్మా, నేనుంటాను.
పాపను పడుకోబెట్టేశారండి హ్మ్. ఉమ్. జయంతి ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి నా చెల్లెలి జీవితం చాలా సుఖంగా సాగుతుందన్న తృప్తి నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇన్నాళ్ల నుంచి మన ఇద్దరి మధ్య దూరమైన సుఖం సంతోషం మళ్ళీ మనకు చేరువ కాబోతున్నాయి. ఏంటి జయంతి అంత సైలెంట్గా ఉన్నావు? సిగ్గా? ఏంటో తెలీదండి, ఒళ్ళంతా అదో రకంగా ఉంది, తలనొప్పిగా ఉంది. ఏంటి తలనొప్పా? ఫీవర్గా ఏం లేదు కదా? అదేం లేదండి. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అక్కర్లేదండి, అంత సీరియస్ ఏం కాదు. ఒకవేళ అవసరం అనుకుంటే రేపు వెళ్దాం. ఆరోగ్యం విషయంలో ఇలా వాయిదాలు మంచిది కాదు. అయ్యో అదేం లేదండి, పొద్దున్నుంచి స్ట్రెయిన్ అయి ఉన్నాం కదా, బహుశా అందువల్లే అయ్యుంటుంది. సరే తొందరగా వచ్చి పడుకో. లేదండి, కాసేపు ఆగొస్తాను. ఉమ్. అయ్యో. భాగ్యం, అమ్మా భాగ్యం, వస్తున్నా బావగారు. ఏం చేస్తున్నారమ్మా? పంతులు గారు చెప్పిన టైం కావస్తోంది. ఆ ఏర్పాట్లన్నీ చూడండి. ఇదిగో అయిపోయింది బావగారు. అర్చన, అమ్మా అర్చన, గోపి, గోపి. అర్చన రామ్మా. గోపి, మీ పెదనాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళమ్మా. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, కలకాలం చల్లగా వర్ధిల్లాలి. పిల్లా పాపలతో మీ ఇల్లు కళకళ్ళాడాలిరా. ఆ అమ్మా నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకో. వీడెక్కడా రంగయ్య? రంగయ్య, వంటగదిలో ఉన్నాడు బావగారు, పిలుస్తానండి. ఆ, ఏమయ్యా, మీ అన్నయ్య గారు పిలుస్తున్నారు, తొందరగారా. వస్తున్నానన్నయ్య. వాడు అక్కడేం చేస్తున్నాడు? వస్తున్నా. ఏం చేస్తున్నావురా అక్కడ? తందూరి కాదు, మన్మథ పానీయం, బలవర్ధక క్షీరం. ఆ వాగుడు ఆపిరా. మీ ఆవిడ పక్కన నిలబడు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? వచ్చి మీ ఆవిడ పక్కన నిలబడరా. గోపి, మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకో. చల్లగా జీవించండి, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. ఇదిగో ఏడాది తిరగకుండానే ఈ రంగయ్యని తాతం చేయాలి కోడలు పిల్ల. మనవలు మనవరాళ్ళు గంపెడి పిల్లలు ఇంట్లో పారాడాలి. నే తాగుడు మానేసి వాళ్ళతో ఆడుకోవాలి. నిండు నూరేళ్లు హాయిగా వర్ధిల్లండి. నువ్వేంటే ఇంకా నిలబడి చోద్యం చూస్తున్నావు? వెళ్ళి పడుకోపో. గోపి, నువ్వు గదిలోకి వెళ్ళరా. నీ వెళ్ళొస్తా మరి. అమ్మా అర్చన, వస్తా. భాగ్యం, వస్తానమ్మా. అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా అలాగే చూసుకో. బావగారు. అరే రంగా, అమ్మయ్య. వస్తా. గోపి, నువ్వు గదిలోకి వెళ్ళరా. టట్టటాయ్. నేను వస్తాను కదా. మంచి సమయం మించిపోతుందని, ఇప్పటికే 10 నిమిషాలు వాల్యుబుల్ టైం వేస్ట్ అయిందని, నీకు హెల్ప్ చేద్దామని, పైగా నేనే కాచాక అందుకే తెచ్చా. మంచిది, ఇక మీరు దయచేయండి. నేను కోడలి పిల్లకి చెప్పాల్సింది చెప్పేసి వస్తాను. ఓకే ఓకే. అర్చన, ఈ పాలు తీసుకుని లోపలికి వెళ్ళమ్మా. చూడమ్మా, కలకాలం కలిసి బతకాల్సిన వాళ్ళు భర్త మనసు తెలుసుకుని మసులుకో. వెళ్ళమ్మా. అక్కడే ఆగిపోయామే, లోపలికి రా.
గదిలోకి వెళ్ళగానే మీ ఆయన కాళ్ళకి దండం పెట్టర్చనా అని మా అమ్మ చెప్పుంటుంది. అలాంటి చేదస్తాలేం పెట్టుకోకు. నేనేమీ ఆశగా ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూడటం లేదు. ఎంతో కాలంగా నీతో చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే ఎదురు చూస్తున్నాను. బయట వాళ్ళ ఊహలు వేరు, లోపల నా ఆలోచనలు వేరు. ఎందుకో గానీ నాకు కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. నాకు కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలి. అర్చన, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నాతో నీకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు, అవునా? బయట అందరూ నువ్వు నాతో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నావు అనుకుంటున్నారు. కానీ దాని వెనకాలేదో బలమైన కారణం ఉందని నేను ముందే ఊహించాను. కళ్యాణ మండపంలో నేను తాళి కడుతున్నప్పుడు కళకళ్లాడుతూ కనిపించిన నీ మొహం నేను మెకానిక్ అని తెలిసాక వాడిపోయింది. నా మీద కోపం, అసహ్యం మాత్రమే కనిపించాయి. అర్చన, నువ్వు చూసే చూపులో చాలా అర్థాలున్నాయి. ఇదిగో ఇప్పుడు నీ చూపులో కూడా ఏ మార్పు లేదు. అదే కోపం, అదే ద్వేషం, అదే అసహ్యం. అసలు నా మీద నీకెలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో, అంత పెద్ద తప్పు నేనేం చేశానో నాకేమీ అర్థం కావట్లేదు. అర్చన, మనిద్దరి మధ్య ఈ దూరం ఎందుకు పెరిగిందో ఆ విషయం గురించి కనీసం ఇప్పుడైనా మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇలా చూడు, శోభనం అంటే రెండు శరీరాలు కలవడం కాదు, రెండు మనసులు కలవడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని సంసారాన్ని హాయిగా సాగించడం. అర్చన, నా గురించి నీలో ఏవో అనుమానాలున్నాయి. అవన్నీ తీర్చేసుకో. అప్పుడే ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకోగలం. మాట్లాడనా? మనసు విప్పి అన్నీ మాట్లాడనా? నా ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తారా? ఎందుకర్చనా, ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? నాకు కావాల్సింది ఈ కోపానికి గల కారణమే. నేనేం తప్పు చేశానో నాకు తెలియాలి. ఏం తప్పు చేశానని ఎంత అమాయకంగా అడుగుతున్నా? ఆఫ్టర్ ఆల్ ఓ షెడ్ మెయింటైన్ చేసే మెకానిక్వి మా నట్టింట్లో దర్జాగా కూర్చొని మెకానికల్ ఇంజనీర్ నన్ను నువ్వు అబద్ధం ఆడలేదు. అది తప్పనిపించలేదా? ఇది ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న కాదు. నేను ఈ విషయం గురించి నీకెప్పుడో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఏంటర్చనా, నేనేమీ చెప్పనట్టుగా అలా అంటావేంటి? నేనెందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఆ రోజు మా పెద్దనాన్నగారు మీ ఇంటికొచ్చి మీ ఆపండి. నాన్న ఇంకా చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యొద్దు. ఇంకా మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరం లేదు. అలా అయితే మనం జీవితాంతం కలిసి బ్రతకలేం అర్చనా. ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా విను. మధ్యలో ఆపే ప్రయత్నం చేయకు. నేను నిన్ను మొట్టమొదటిసారిగా గుళ్ళో చూశాను. ఆ రోజే అనుకున్నాను, నీలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని. ఆ తర్వాత అనుకోకుండా కొద్ది రోజులకి మీ వదిన మా వాళ్ళందరికీ ఫోటో చూపించి పిల్లని చూడమని చెప్పారు. నువ్వే నాకు ఫోటోలో కనిపించేసరికి నా ఆనందానికి అవధుల్లేవు. ఇదంతా ఆ భగవంతుడి సంకల్పమే అనుకున్నాను. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. నేను ఆ విషయాన్ని బలంగా నమ్మాను. కానీ మీ వదిన నేను మెకానిక్ని కాదు ఇంజనీర్నని అబద్ధం చెప్పమంది. అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. మోసం చేసి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అది నా అభిప్రాయానికి విరుద్ధమని మీ వదినకు ఆ రోజే స్పష్టంగా చెప్పాను. కానీ మీ వదిన నీ గురించి, మీ అమ్మగారి గురించి చెప్పారు. ఎన్నో సంబంధాలు వచ్చి నచ్చక వెళ్ళిపోతున్నారని, మీ అమ్మగారు మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నారని, అది చూడలేక నువ్వు చాలా బాధపడుతున్నావని చెప్పారు.